జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. 2 నెలల క్రితం యోగి మార్పు గురించి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మే 16న ఎస్పీ నేత అఖిలేష్ యాదవ్ కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడిన కేజ్రీవాల్ 2 నెలల్లో యోగి మార్పు తథ్యమంటూ జోస్యం చెప్పారు. కేజ్రీవాల్ ఆశించినట్టుగానే యూపీ ముఖ్యమంత్రి మార్పు గురించి చర్చ మొదలైంది. యూపీ బీజేపీలో అంతర్గత పోరు గురించి అధిష్టానానికి నివేదికలు అందాయి, ఫిర్యాదులు చేరాయి. వచ్చే నెలలో 10 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో యూపీ బీజేపీలో విభేదాలు చర్చనీయాంశమయ్యాయి. సరిగ్గా ఉప ఎన్నికలకు ముందే కావడి యాత్ర తాలూకు ఆంక్షల వివాదం క్రమంగా రాజుకుంటోంది. ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యను ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతారనే వార్తలు వస్తున్నాయి. అది జరగని పక్షంలో మౌర్యను బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా చేసే యోచనలో అధిష్టానం ఉన్నట్టు కూడా ఢిల్లీ వర్గాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ డిప్యూటీ సీఎం మౌర్యను ముఖ్యమంత్రిగా చేస్తే యోగికి ఎలాంటి స్థానం కల్పించాలనే విషయంలో అనిశ్చితి ఉన్నట్టు స్పష్టంగానే తెలుస్తోంది. యూపీ బీజేపీ అధ్యక్షుడు చౌదరి భూపేంద్ర సింగ్ ప్రధాని మోదీని కలిసి పార్టీ అంతర్గత పోరు పరిస్థితిపై ఒక నివేదిక సమర్పించినట్టు కూడా వార్తలొస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య మధ్య విభేదాలు గత కొంతకాలంగా తీవ్రమయ్యాయి. కొన్నాళ్లుగా మంత్రులతో యోగి నిర్వహించిన సమావేశాలకు మౌర్య హాజరు కావడం లేదు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో మౌర్య మాట్లాడుతూ పార్టీ కంటే ఎవరూ పెద్ద కాదు, ప్రభుత్వం కూడా పార్టీ కంటే ఎక్కువ కాదు అంటూ చేసిన వ్యాఖ్యలు యోగిని ఉద్దేశించినవే అనే భావన నెలకొంది. లోక్సభ ఎన్నికల్లో యూపీలో పార్టీకి వచ్చిన వ్యతిరేక ఫలితాలకు బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర చౌదరి నిర్ణయించారు. యూపీ వ్యవహారాలు బీజేపీ హైకమాండ్ కూడా తలనొప్పిగా మారాయి. దీంతో యోగి, మౌర్య, భూపేంద్రతో నరేంద్ర మోదీ, అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వరుస సమావేశాలు నిర్వహించారు. నేతలను సముదాయించే ప్రయత్నమూ చేశారు. ఉప ఎన్నికలు ముగిసిన తర్వాత నిర్ణయాలు తీసుకునేలా కూడా ఒప్పించారు. వచ్చే నెలలో జరిగే ఉప ఎన్నికల్లో 10 అసెంబ్లీ స్థానాలను గెలుచుకోవడం ఆషామాషి అయితే కాదు. ఈ 10ంటిల్లో 5 స్థానాలు సమాజ్వాదీ పార్టీ సిట్టింగ్ స్థానాలు, 3 మాత్రమే బీజేపీ గెలిచిన స్థానాలు. మిగిలిన 2ంటిలో ఒకటి ఆర్ఎల్డీకి సంబంధించింది. 2వ స్థానంలో నిషాద్ పార్టీ అభ్యర్థి గెలుపొందింది. బీజేపీ 2022లో గెలిచిన ఫూల్పూర్, ఖైర్, ఘజియాబాద్ సదర్ స్థానాలను తిరిగి నిలబెట్టుకోవడం కత్తిమీద సాములా మారింది. ప్రయాగ్రాజ్ జిల్లాలోని ఫూల్పూర్ శాసనసభ స్థానానికి 2022లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీ నుంచి తీవ్రమైన పోటీ ఎదురైంది. కేవలం 2700 ఓట్లతో బీజేపీ అభ్యర్థి ప్రవీణ్ పటేల్ గట్టెక్కారు. ఘజియాబాద్ శాసనసభ సెగ్మెంట్లో మాత్రం బీజేపీ బలంగా ఉంది. సమాజ్వాదీ పార్టీ ప్రతి ఎన్నికలోనూ 2వ స్థానానికి పరిమితమవుతూ వస్తోంది. ఖైర్ అసెంబ్లీ స్థానంలో ఈసారి కాంగ్రెస్ నుంచి పోటీ ఎదురయ్యే అవకాశాలు ఉన్నప్పటికీ బీజేపీకి ఎక్కువ అవకాశాలున్నాయి. మొత్తం 3 సిట్టింగ్ స్థానాల్లో 2 స్థానాలు తిరిగి నిలబెట్టుకునే అవకాశాలు మాత్రమే ఉన్నాయి. అంతే తప్ప ఎస్పీ స్థానాలను సొంతం చేసుకునే అవకాశం లేదంటారు ఎన్నికల పరిశీలకులు. ఎస్పీ ఎంపీ అఖిలేష్ యాదవ్ గెలిచిన కర్హాల్ అసెంబ్లీ స్థానంలో బీజేపీ గెలుపు దాదాపు అసాధ్యం. కర్హాల్లో ఎస్పీ 1993 నుంచి వరుస విజయాలు సాధిస్తూ వస్తోంది. కతేరీ స్థానం దళిత రాజకీయాల పొలిటికల్ ల్యాబ్గా ప్రసిద్ధి. ఒకప్పుడు బీఎస్పీ బలంగా ఉండేది. ఇక్కడ బీజేపీ ఉనికి పెద్దగా లేదు కాబట్టి గెలుపు ప్రశ్న ఉత్పన్నం కాదు. ఇక కుందార్కి అసెంబ్లీ సెగ్మెంట్లో 1993లో మినహా బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. ఈ స్థానంలో తొలి నుంచి బీజేపీయేతర పక్షాల బలమే ఎక్కువ. మిల్కీపూర్ స్థానంలో బీజేపీ గత ఎన్నికల్లో 13,000 ఓట్ల తేడాతో ఓటమి పాలైంది. సిసమావు అసెంబ్లీ స్థానంలో 1996 తర్వాత బీజేపీ గెలిచిన దాఖలాలు లేవు. 2002 నుంచి వరుసగా 2వ స్థానానికి పరిమితమవుతున్న బీజేపీ ఎస్పీని ఓడించడం దాదాపు అసాధ్యంగానే కనిపిస్తోంది. రాష్ట్రీయ లోక్దల్, నిషాద్ పార్టీలు సైతం తమ స్థానాలను తిరిగి సాధించడం కష్టంగానే ఉంది. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన 8 ఏళ్లకు తొలిసారి అసంతృప్తిని ఎదుర్కొంటున్నారు. యూపీలో బీజేపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేల కంటే అధికారుల మాట చెల్లుబాటు అవుతోందనే వాదనలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. సీఎం యోగి ఆదిత్యనాథ్ అధికారులకు పూర్తి స్వేచ్ఛనివ్వడం వల్లే పార్టీ శ్రేణుల్లో అసంతృప్తి చెలరేగుతోందంటారు యూపీ బీజేపీ నేతలు. ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఇటీవలే కార్యకర్తలే ముఖ్యమంటూ వ్యాఖ్యలు చేయడంతో అంతర్గత విభేదాలు కాస్త రచ్చకెక్కాయి. భూ ఆక్రమణలు నివారించడం కోసం, వివాదాలు పరిష్కరించడం కోసం యోగి ప్రభుత్వం రెవెన్యూ అధికారులకు పూర్తి అధికారాలు కట్టబెట్టింది. రాజకీయ జోక్యాన్ని పూర్తి స్థాయిలో అరికట్టింది. మరోవైపు పారిశ్రామిక ప్రగతికి షరతుగా ఉండాల్సిన శాంతి భద్రతలు రక్షించడం కోసం యూపీ ప్రభుత్వం పోలీస్ శాఖలో యువ అధికారులను, నిజాయితీ గల వారిని నియమించింది. దీంతో సహజంగానే ప్రజాప్రతినిధుల్లో ఆగ్రహం ఉంది. మరి ముఖ్యంగా యూపీ ఎమ్మెల్యేల మాట చెల్లుబాటు కావడం లేదనే ఆక్రోశం బాహాటంగానే వ్యక్తమవుతోంది. కొన్ని జిల్లాల్లో బీజేపీ స్థానిక నేతలు ఆక్రమణలకు పాల్పడినా అధికారులు ఉపేక్షించడం లేదు. ఎమ్మెల్యేల పురమాయింపులను అధికారులు బేఖాతరు చేస్తున్నారు. దీంతో సుదీర్ఘకాలంగా బీజేపీలో ప్రాపకాన్ని అనుభవిస్తున్న నేతలకు యోగి ప్రభుత్వ వైఖరి నచ్చడం లేదు. తమ పరపతి దెబ్బతిన్న కారణంగానే ఎన్నికల్లో ఓడిపోయామనే భావన కొంతమంది నేతల్లో ఉంది.
దీనికి తోడు ఈ ఏడాది జూన్లో యూపీ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిగా 1988 బ్యాచ్ ఐఏఎస్ అధికారి మనోజ్ కుమార్ సింగ్ నియమితులయ్యారు. 2.5 ఏళ్ల పాటు యూపీ ప్రభుత్వంలో అన్నీ తానై వ్యవహరించిన దుర్గాశంకర్ మిశ్రా స్థానంలో మనోజ్ కుమార్ సింగ్ నియామకం జరిగింది. ఢిల్లీ ఆదేశాల మేరకు నడుచుకునే మిశ్రా స్థానంలో కొత్త అధికారి రావడం యూపీ ముఖ్యమంత్రికి పెద్ద ఉపశమనంగా పేర్కొంటారు. గతంలో సీఎస్గా పనిచేసిన మిశ్రా అయినా, కొత్తగా వచ్చిన మనోజ్ కుమార్ అయినా ముఖ్యమంత్రి మినహా మరెవరి మాట వినరనే అభిప్రాయం ఉంది. యూపీ సీఎం యోగి విషయంలో అసమ్మతి కొత్తేం కాదు. 2021లో సైతం ఇదే తరహాలో అసమ్మతి స్వరాలు వినిపించాయి. అయితే అమిత్ షా, మోదీలు ఈ అసమ్మతి రాగాలను శాంతింపజేశారు. ఓబీసీ సామాజిక వర్గానికి చెందిన మౌర్యకు మరింత ప్రాధాన్యం పెంచి ఠాకూర్ యోగిని నియంత్రించాలని అనుకుంటున్నారని ఏవో విశ్లేషణలు వెలువడుతున్నాయి. కానీ ఇందులో పెద్దగా నిజం లేదంటాయి ఢిల్లీ వర్గాలు. యోగి, మౌర్య, చౌదరీలను ఏకతాటి మీదికి తెచ్చి ఈ గండం దాటాలని బీజేపీ పెద్దలు ఇప్పుడు భావిస్తున్నారు. ఉప ఎన్నికల వరకు మార్పు చేర్పులేవి చేపట్టకుండా ఆ ఘట్టం దాటాక సమూల ప్రక్షాళన జరపాలన్న ఆలోచన కూడా ఉండి ఉండొచ్చేమో. ఎస్పీ కాంగ్రెస్ కూటమి బలపడుతున్న దశలో యూపీ బీజేపీని గాడిన పెట్టడం అధిష్టానానికి పెద్ద పరీక్షగా మారింది. మొత్తంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను మార్చడం ఆషామాషి కాదని అర్థమవుతోంది. యూపీ బీజేపీ శాఖలో అసమ్మతి, వ్యతిరేకతలు ఉన్నప్పటికీ సర్దుకుపోవడమే తప్ప ప్రత్యామ్నాయం లేదని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. యోగిని తప్పించడం వల్ల తప్పుడు సంకేతాలు వెళ్తాయనే అభిప్రాయానికి అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ ఓటమి పాలైతే అప్పుడు చూద్దామనే వ్యాఖ్యలతో కమల్నాథులు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.